మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో టీబీకి అందుబాటులో ఉన్న అధునాతన చికిత్సలను గురించి తెలుసుకోబోతున్నాం. కొన్ని జబ్బులు త్వరగా బయటపడవు, కొన్నైతే లక్షణాలు స్పష్టంగా తెలిసినా చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. టీబీ అలాంటిదే. దాదాపు నెల రోజుల పాటు దగ్గుతూనే ఉన్నా, దగ్గుకి తాత్కాలికంగా మందులు సిరప్లు వాడినా తగ్గకపోయినా, యాంటీబయోటిక్లు కూడా పనిచేయకపోయినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించాలి. టీబీని సమర్థవంతంగా ఎదుర్కొనే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటిని తప్పనిసరిగా వైద్యుడు చెప్పినట్టుగా పూర్తిగా కోర్స్ వాడాల్సి ఉంటుంది. క్షయకి అందుబాటులో ఉన్న మందులు, వాటిని వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్షయ అంటువ్యాధి అని మనలో చాలా మందికి తెలుసు. వ్యాధికారక క్రిములు ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ క్రిములు గాలిలో ప్రయాణించి ఇతరులకు సైతం వ్యాధిని కలిగిస్తాయి. క్షయ అనగానే ఊపిరితిత్తులకు మాత్రమే వస్తుందని అనుకుంటారు చాలా మంది. అయితే క్షయ ఊపిరితిత్తులతో పాటు చర్మము, ఎముకలు, వెన్నుముక, కళ్ళు, మెదడు, జీర్ణ వ్యవస్థలోని చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, గుండె, లింపు గ్రంథులు, మెదడు పొరలు, మూత్రపిండాలు, గర్భసంచి ఇలా అన్ని అవయవాలకు సోకవచ్చు. పోషకాహార లోపమున్న వారిలో, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, గనుల్లో, బట్టీల్లో, రాళ్లు కొట్టే క్వారీల్లో పనిచేసే వారికి, ఇతర వ్యాధుల కారణంగా శరీరం బలహీన పడిన వారికి క్షయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. వ్యాధి క్రిములు మొదటిసారి ప్రవేశించిన వారిలో చాలా వరకు ఇది బయటపడదు. రోగ నిరోధక కణాలు పెరిగి వ్యాధి తగ్గిపోతుంది. వ్యాధి తగ్గని వారిలో లక్షణాలు బయటపడతాయి. 2-3 వారాలుగా ప్రతిరోజు జ్వరం రావడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గిపోతుండడం, దగ్గు మొదలు కావడం, దగ్గినప్పుడు కళ్లలో రక్తం పడడం, ఛాతీలో, ఛాతీ పక్కల్లో నొప్పి రావడం, స్త్రీలలో బహిష్టులు ఆగిపోవడం లేదా ఏమైనా మార్పులు రావడం జరుగుతుంది. అలాగే ఏ అవయవాలకు క్షయ సోకితే వాటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. హెచ్ఐవి, మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులున్నప్పుడు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వలన క్షయ మరింత త్వరగా సోకే అవకాశం ఉంది. క్షయ వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తే వెంటనే పరీక్షల ద్వారా నిర్ధారించుకొని తగిన చికిత్స మొదలు పెట్టాలి. ఆలస్యమైన కొద్దీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. ట్యూబర్క్లోసిస్ మన భారతదేశంలో బాగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గానే వస్తుంటుంది. ఈ జబ్బు అనేది మామూలుగా దీని నుంచి చాలా అపోహలు ఉన్నాయి. దీని గురించి వంశపారంపర్యంగా వస్తుందని, అంటే ఆహారం అది సరిగ్గా తీసుకొని వాళ్ళకి వస్తుందని, అట్లాంటిది ఏం లేదు. ఇది గాల్లోంచి వచ్చే ఒక రకమైన బ్యాక్టీరియా. సో ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఈ రోగ లక్షణాలు బయటపడడానికి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లేకపోతే షుగర్ లాంటిది ఏదైనా వ్యాధి ఉండడం, అట్లాంటివి ఉన్నప్పుడు ఇది బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది 70% మందికి ఊపిరితిత్తుల్లోనే వస్తుంది. ఊపిరితిత్తుల్లో కాకుండా ఇంకా గ్లాండ్స్లో వస్తుంది. లింఫ్ నోడ్స్, లింఫాటిక్ ట్యూబర్క్లోసిస్ అంటే శరీరంలో ఏ భాగంలో అయినా రావచ్చు. చాలా మందికి ఇవి కూడా అపోహలు. ట్యూబర్క్లోసిస్ అంటే క్షయ అంటే దగ్గు ఉంటేనే క్షయ అని, అలా కాకుండా క్షయ మెదడులో రావచ్చు, వెన్నుపూసలో రావచ్చు, ఎముకల్లో రావచ్చు, జాయింట్స్లో రావచ్చు, కీళ్ళలో కూడా రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో వచ్చేదే ఎక్కువ. అండ్ ఊపిరితిత్తుల్లో వచ్చే దాంతోనే ప్రమాదం కూడా, ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల్లో జబ్బు ఉండి దగ్గినప్పుడు తెండ బయటికి వస్తున్నప్పుడు వాటితో పాటు క్రిములు గాల్లో చేరి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. టీబీ చికిత్సలో మందులను వైద్యులు చెప్పినట్లుగా వాడడం చాలా ముఖ్యం. సాధారణంగా చాలా మంది కాస్త వ్యాధి తగ్గుముఖం పట్టగానే మందులు మానేస్తూ ఉంటారు. ఈ మందులను రోగి శరీర బరువును బట్టి నిర్ణయిస్తారు. అందువలన మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. టీబీ మొదటి దశలో వాడే మందులను ప్రైమరీ డ్రగ్స్ అంటారు. వాటిని 6 నెలల నుండి సంవత్సరం పాటు వాడాల్సి ఉంటుంది. వీటిని తగిన మోతాదులో వాడకపోయినా, మధ్యలో ఆపేసినా వ్యాధి మరింత మొండిగా తయారవుతుంది. అప్పుడు ఈ మందులు పనిచేయవు. మరింత శక్తివంతమైన మందులు వాడాల్సి ఉంటుంది. ఈ దశను మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. ఈ దశలో అనేక యాంటీబయోటిక్స్ ను కలిపి ఇస్తారు. వీటిని సెకండ్ లైన్ మందులని అంటారు. టీబీకి వాడే మందుల వలన ఇతర ఆరోగ్య సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ గా వచ్చే అవకాశం ఉంది. అయినా సరే మందులను మానకుండా వాడాల్సి ఉంటుంది. టీబీని పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్సు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం దేశంలోని టీబీ వ్యాధిగ్రస్తులందరికీ ఆరోగ్య వాలంటీర్లు ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా మందులను తమ సమక్షంలోనే వేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు సెకండ్ లైన్ మందులను సైతం ఈ ప్రోగ్రాం కింద ఉచితంగా ఇస్తున్నారు.
ఈ టీబీ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే జబ్బు కాబట్టి దగ్గు అది ఉన్న వాళ్ళకి మామూలుగా 2 వారాల పైన దగ్గు ఎవరికి ఉన్నా కానీ జ్వరం అలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా తెమ్డ పరీక్ష చేసి ఈ క్షయ ఉందా లేదా అనేది నిర్ధారిస్తాం. జబ్బు ప్రాణాంతకమైంది కాదు, పూర్తిగా నయమైపోతుంది. మందులు చాలా రోజులు తీసుకోవాల్సి వస్తుంది. 6 నుంచి 8 నెలల వరకు ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ సెంటర్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు దీనికి. ఈ ట్యూబర్క్లోసిస్కి ట్రీట్మెంట్ చాలా రోజులుగా స్థిరీకరించబడే ఉంది, అంటే కొత్తగా వైద్యం ఏం మార్పు లేదు. దాదాపు 35-40 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ ఉంది. దాంతో క్యూర్ రేట్ కూడా బాగా ఉంది, అంటే ఆల్మోస్ట్ 99% నయమైపోతుంది. మొత్తం 6 నెలలు కానీ 8 నెలలు కానీ ఆ కండిషన్ బట్టి ఎన్ని రోజులు అయితే ట్రీట్మెంట్ అని చెప్పామో అన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఉమ్ము పరీక్ష చేసి చూస్తాం టీబీ పూర్తిగా నయమైందని నిర్ధారించడానికి. ఇది కాకుండా ఉమ్ము పరీక్ష కాకుండా ఎక్స్రే కూడా చేసి చూస్తాము. ఎక్స్రేలో కూడా టీబీకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి, ఛాతీ ఎక్స్రేలు. టీబీతో పాటు ఇంకొకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళలో ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ. మందులకి నయమవుతుంది కానీ రెండు కలిసి ఉన్నప్పుడు ఒకటిదానికొకటి తోడై రెండు కూడా వేగంగా వృద్ధి చెందుతుంటాయి. సో రెండింటికి సైమల్టేనియస్గా అంటే ఒకేసారి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. టీబీ వ్యాధి కారక క్రిములు ఎప్పుడైనా ఎవరిలో అయినా ఇతరుల ద్వారా ప్రవేశించే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఇవి తేలిగ్గా ప్రవేశిస్తాయి. అయితే ఈ క్రిములు తమ ప్రభావాన్ని చూపకుండా ఉండాలంటే మాత్రం ఆరోగ్యకరమైన జీవన శైలి ఒక్కటే మార్గం. సమయానికి భోజనం చేయడం, భోజనంలో గుడ్డు, ఆకుకూరలు లాంటి పోషకాలున్న ఆహారం తీసుకోవడం, ఒత్తిళ్లు లేకుండా జీవించడం లాంటివి పాటించాలి. మద్యపానం, పొగ తాగడం అలవాట్లు ఉంటే వాటిని మానేయాలి. క్షయ సోకినా దాంట్లోంచి పూర్తిగా బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంది. కాకపోతే ఈ వ్యాధిలో మందుల వాడకం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. క్షయకి కారణమయ్యే బ్యాక్టీరియా పూర్తిగా నాశనమయ్యే వరకు మందులు వాడకపోతే అది మరింత మెండుగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే పుట్టిన బిడ్డకు వ్యాధి నిరోధక టీకాని ఇప్పించడం ద్వారా దీన్ని పూర్తిగా రాకుండా నివారించొచ్చనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు.